జనరల్‌గా మన తెలుగు మూవీస్‌లో క్లైమాక్స్‌లో హీరో చనిపోయాడు అంటే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత మంచి స్టోరీ అయినా కూడా. హాయ్ ఆల్, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది క్లియర్‌గా కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారు? బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదనా? నేనిప్పుడు చెప్పబోయే పర్సన్ కూడా 16 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీకి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు టాలెంట్ కూడా ఉండాలి కదా! మరి ఈరోజు ఆ పర్సన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ చిన్న క్లిప్ చూడండి. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. ఈ వీడియో క్లిప్‌లో హీరో నాని తన మూవీస్‌ని ఇటుకలుగా చేసి ఒక గోడ కడతా అన్నారు. కానీ నా దృష్టిలో ఆయన కట్టింది గోడ కాదు, ఒక సామ్రాజ్యం. ఈరోజు మనం హీరో నాని యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ అష్టాచెమ్మా నుంచి మొన్న రిలీజ్ అయిన సరిపోదా శనివారం వరకు అన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మూవీస్ గురించి అనేసరికి హిట్టా ఫ్లాపా అని కాదు, సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో, అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చారో అనేది కూడా మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 5th 2008 నాని యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ అష్టాచెమ్మా రిలీజ్ అయింది. ఈ మూవీలో నాని చేసిన యాక్టింగ్‌కి, ఆయన కామెడీ టైమింగ్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. కాకపోతే నాని అనే నేమ్ జనాల్లోకి వెళ్ళలేదు, కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆయన ఫేస్ చాలా బాగా గుర్తుండిపోయింది. అష్టాచెమ్మా తర్వాత తనీష్‌తో కలిసి రైడ్ అనే మూవీ చేశారు. ఈ మూవీలో నాని కొంచెం రఫ్ లుక్‌లో కనిపిస్తారు. ఈ రైడ్ సినిమా కూడా హిట్ అయింది. నాని హీరోగా యాక్ట్ చేసిన థర్డ్ మూవీ స్నేహితుడా. ఈ స్నేహితుడు అనే సినిమా సిటీస్‌లో వర్కౌట్ అవ్వలేదు, కానీ విలేజెస్ అండ్ టౌన్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే అష్టాచెమ్మా మూవీతో నానికి వచ్చిన రికగ్నిషన్ రైడ్ అండ్ స్నేహితుడా మూవీస్‌తో రాలేదు. ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ దగ్గరే నాని తన కెరీర్‌లో గేమ్ స్టార్ట్ చేశారు. అదెలా అంటే ఆ తర్వాత నుంచి ఆయన చూస్ చేసుకున్న స్క్రిప్ట్స్‌లో హీరో క్యారెక్టర్ చుట్టూ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండేలా కేర్ తీసుకున్నారు. ఇక నాని చేసిన నెక్స్ట్ మూవీ భీమిలి కబడ్డీ జట్టు. ఈ మూవీ ఎంత హిట్ అయిందో నేను మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాని తన యాక్టింగ్‌తో నవ్వించడమే కాదు, ఏడిపించగలనని కూడా ప్రూవ్ చేశారు. ఈ భీమిలి కబడ్డీ జట్టు టాలీవుడ్‌లో అప్పటి వరకు ఉన్న ఒక ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. జనరల్‌గా మన తెలుగు మూవీస్‌లో క్లైమాక్స్‌లో హీరో చనిపోయాడు అంటే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత మంచి స్టోరీ అయినా కూడా. కానీ ఈ మూవీ క్లైమాక్స్‌లో హీరో చనిపోతాడు, కానీ సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ నన్ను పర్సనల్‌గా అడిగితే నాని చేసిన ఫస్ట్ బెస్ట్ మూవీ భీమిలి కబడ్డీ జట్టు. అండ్ ఫస్ట్ 3 మూవీస్‌తో కంపేర్ చేస్తే భీమిలి కబడ్డీ జట్టులో నాని యాక్టింగ్ గాని, లుక్స్, కాస్ట్యూమ్స్ అన్నిట్లో చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఆ తర్వాత అలా మొదలైంది అనే మూవీ చేశారు. అండ్ ఈ మూవీ ద్వారా నాని ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా దగ్గరయ్యారు. నెక్స్ట్ నాని ఒక తమిళ్ మూవీ చేశారు. ఈ తమిళ్ మూవీని తెలుగులో సెగ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ సెగ మూవీలో సాంగ్స్ అయితే బాగుంటాయి, కానీ సినిమా మాత్రం ఫెయిల్ అయింది. అప్పటి వరకు వచ్చిన నాని మూవీస్ అన్ని ఏదో ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్‌ని మాత్రమే అట్రాక్ట్ చేసేవి. అప్పుడొచ్చింది పిల్ల జమీందార్. నాని గారి కెరీర్ గురించి చెప్పాలి అంటే బిఫోర్ పిల్ల జమీందార్ అండ్ ఆఫ్టర్ పిల్ల జమీందార్. ఈ మూవీ ద్వారా నాని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎందుకంటే ఈ మూవీలో నాని ది బెస్ట్ యాక్టింగ్ చేశారు. ఈ మూవీలో నాని చేసిన పీజే అనే క్యారెక్టర్‌లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నేనైతే ఈ రోజు వరకు పిల్ల జమీందార్ నచ్చలేదు అనే మనిషిని అయితే చూడలే. ఇంకా పిల్ల జమీందార్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ ఈ పిల్ల జమీందార్ మూవీ ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. అండ్ నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ పిల్ల జమీందార్. పిల్ల జమీందార్ తర్వాత నాని ఈగ మూవీలో యాక్ట్ చేశారు. ఈ ఈగ మూవీలో నాని యాక్ట్ చేస్తున్నారని న్యూస్ వచ్చినప్పుడు చాలా చిన్న రోల్ కాబట్టి నానిని తీసుకున్నారని మీడియా హౌసెస్ ఆర్టికల్స్ రాశారు. అండ్ ఆ చిన్న రోల్ లో కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి నాని తనను తాను ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అనే మూవీ చేశారు. ఈ మూవీకి ఇప్పటికీ ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది, కానీ ఈ మూవీ ఫెయిల్ అయింది. ఆ తర్వాత వచ్చిన పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సో ఇలా కంటిన్యూస్ గా 3 ఇయర్స్ పాటు సినిమాలు ఫ్లాప్ అవ్వడం అండ్ మధ్యలో ఒక 1 ఇయర్ పాటు నాని మూవీసే రిలీజ్ అవ్వకపోవడం వలన ఈ 3 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని చాలా మంది నాని డౌన్ఫాల్ పీరియడ్ అనేవారు. అయితే ఈ 3 ఇయర్స్ టైంలోనే నాని కెరీర్ లో యాక్చువల్ మిరాకిల్ జరిగింది. అదేంటంటే అప్పటి వరకు నాని హిట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి టీవీలో టెలికాస్ట్ అవ్వడం అండ్ థియేటర్ కన్నా టీవీలో ఇంకా పెద్ద హిట్ అవ్వడం జరిగింది. అండ్ దానివల్ల నానికి ఇంకా పాపులారిటీ పెరిగింది. ఇంకోవైపు నానికి మెల్లగా ఫ్యాన్ బేస్ కూడా బిల్డ్ అవుతూ వచ్చింది. అయితే జెండాపై కపిరాజు రిలీజ్ అయిన రోజే ఆ సినిమాతో పాటు ఎవడే సుబ్రహ్మణ్యం కూడా రిలీజ్ అయింది. నేను ఇప్పుడు చెప్పే విషయం మీకు కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని ఒక హిట్ మూవీ కింద కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా యాక్చువల్ గా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు క్లాస్ ఆడియన్స్ మాత్రమే అట్రాక్ట్ చేయగలిగింది, మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. సో
సో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ అబోవ్ యావరేజ్ టు యావరేజ్ మధ్యలోనే రన్ అయింది. కానీ టీవీలో టెలికాస్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా పర్సనల్ గా నాకైతే చాలా ఇష్టం. అండ్ ఒక మనిషి తనని తాను ఎలా ఇన్వెంట్ చేసుకున్నాడు అనే క్యారెక్టర్ లో నాని చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత నాని తన స్క్రిప్ట్ సెలక్షన్ స్టైల్ ఇంకొంచెం చేంజ్ చేశారు. అది ఎలా అంటే హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథల్ని మాత్రమే చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక పక్క ఫ్యాన్ బేస్ పెరుగుతూ వచ్చింది, ఇంకో పక్క ఫ్యాన్స్ అందరూ నాని ఎప్పుడు హిట్ మూవీ ఇస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన మూవీయే భలే భలే మగాడివోయ్ ఫ్యాన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేసింది. అయితే ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ ని కూడా ఈ మూవీ చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ ఆఫ్టర్ పిల్ల జమీందార్ నానికి ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నాని క్యారెక్టర్ పరంగా పిల్ల జమీందార్ కి భలే భలే మగాడివోయ్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈ భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందంటే నానిని న్యాచురల్ స్టార్ గా చేసింది. న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ ఫస్ట్ టైం ఈ మూవీకే పడింది. అయితే భలే భలే మగాడివోయ్ ద్వారా నాని ఆడియన్స్ పల్స్ ని క్యాచ్ చేశారు. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత ఆడియన్స్ నాని సినిమా అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి అని అయితే ఫిక్స్ అయ్యారు. సో ఈ మూవీ నుంచి నాని ప్రొడ్యూసర్స్ కి ఒక మినిమం గ్యారంటీ హీరో కింద అయితే అయిపోయారు. ఆ తర్వాత కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్ మ్యాన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ ఇలాగ నాని భలే భలే మగాడివోయ్ నుంచి ఎంసీఏ వరకు కంటిన్యూస్ గా 7 హిట్స్ ఇచ్చారు. నాని మూవీస్ కంటిన్యూస్ గా హిట్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం కామెంట్స్ అండ్ క్రిటిసిజం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. నాని ఇంకా అవే రోల్స్ చేస్తాడు, నాని ఇంకా కంప్లీట్ గా కంఫర్ట్ జోన్ ఫిల్మ్స్ కే పరిమితం అయిపోతున్నారు, నాని బాయ్ టు ద నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ కాకుండా వేరే క్యారెక్టర్స్ ట్రై చేయట్లేదు, ఇలాంటి కామెంట్స్ కంటిన్యూస్ గా వస్తూ ఉన్నాయి. అండ్ ఆ కామెంట్స్ అనేవి ఎంసీఏ టైం కి పీక్ కి వెళ్ళిపోయాయి. ఒక పక్క మూవీస్ హిట్ అవుతున్నప్పటికీ సినిమాలో ఏదో ఒక అసంతృప్తి అయితే ఉంటుంది. ఈ కామెంట్స్ కి, ట్రాల్స్ కి, క్రిటిసిజం కి ఫుల్ స్టాప్ పెట్టడానికి నాని ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చేసిన ఫస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం. ఈ కృష్ణార్జున యుద్ధం మూవీలో నాని డ్యూయల్ రోల్ చేశారు. అండ్ 2 క్యారెక్టర్స్ కూడా ఒకదానికి ఒకటి కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంటాయి. బట్ ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ బాయ్ టు ద నెక్స్ట్ డోర్ అనే జోన్ నుంచి బయటకు వచ్చి నాగార్జున గారితో కలిసి దేవదాస్ అనే మూవీ చేశారు. ఈ మూవీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. బట్ ఇది కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఇలా మన నాని ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 మూవీస్ ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత నాని చేసిన సినిమా జెర్సీ. నా వరకు చెప్పాలంటే జెర్సీ అనే సినిమా కాదు, అదొక ఎమోషన్ అంతే. జెర్సీ మూవీలో నాని చేసిన క్యారెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ అంతకుముందు ఏ నాని మూవీలో మనం చూడలేదు. జెర్సీ అనేది నాని తన కంఫర్ట్ జోన్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చి చేసిన సినిమా. చాలా మంది అంటుంటారు రామ్ గోపాల్ వర్మ ఇంకో శివ తీయలేడు, సందీప్ రెడ్డి వంగ ఇంకో అర్జున్ రెడ్డి తీయలేడు అని. నా వరకు అయితే నాని ఇంకో జెర్సీ తీయలేడని మాత్రం నేను చెప్పలేను. ఇంకా జెర్సీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. జెర్సీ తర్వాత నాని గ్యాంగ్ లీడర్ అనే మూవీ చేశారు. ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నాని చేసిన మూవీ వి. ఈ మూవీ కరోనా వలన ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీలో నాని ఒక యాంటీ హీరో ట్రైట్స్ ఉండే క్యారెక్టర్ చేశారు. సినిమా బిగినింగ్ నుంచి నానిని ఒక విలన్ లా చూపిస్తారు, కానీ క్లైమాక్స్ లో అర్థమయ్యేది ఏంటంటే నాని చేస్తుంది కూడా కరెక్టే. ఆ తర్వాత నాని చేసిన మూవీ టక్ జగదీష్ అనే మూవీ అగైన్ నాని కంఫర్ట్ జోన్ లో చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. టక్ జగదీష్ తర్వాత నాని ఎక్స్పెరిమెంట్స్ తో పాటు కల్చర్ బేస్డ్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కల్చర్ బేస్డ్ మూవీస్ చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే కల్చర్ బేస్డ్ స్టోరీస్ లో హీరో గెటప్ మారుతుంది, స్లాంగ్ మారుతుంది, మూవీ టు మూవీ హీరోలో చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. ఆ తర్వాత చేసిన మూవీయే శ్యామ్ సింగ్ రాయ్. ఇందులో దేవదాసి కల్చర్ అండ్ అందులో ఉన్న ఫ్లాస్ ని చాలా బాగా చూపించారు. ఈ మూవీ నాని కెరీర్ లో ఒక డీసెంట్ హిట్. ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీ అంటే సుందరానికి. ఈ మూవీలో కూడా ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఉండే కల్చర్ ఎలా ఉంటుంది, అలాగే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండే కల్చర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించారు. అంటే సుందరానికి సంహౌ వర్కౌట్ అయితే అవ్వలేదు, కానీ ఈ మూవీ కంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత నాని చేసిన మూవీ దసరా. ఈ దసరా మూవీ మీరు అందరూ చూసే ఉంటారు. మీ అందరికీ ఈ మూవీ కథ కూడా తెలుసు. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను, ఆ తర్వాత ఎందుకు చెప్పాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీరో చిన్నప్పటి నుంచి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు. హీరో ఫ్రెండ్ ఇంకా హీరోయిన్ రిలేషన్ లో ఉంటారు. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారన్న విషయం హీరోకి తెలుసు. బట్ స్టిల్ హీరో హీరోయిన్ లవ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడ హీరో ఫ్రెండ్ అండ్ హీరోయిన్ మధ్య రిలేషన్ చెడిపోతుందా అని చెప్పి బయటికి ఎక్స్ప్రెస్ చేయడు, తనలోనే దాచుకుంటాడు. హీరో ఫ్రెండ్ కి హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది. సమ్వాట్ అన్ఎక్స్పెక్టెడ్ గా హీరో ఫ్రెండ్ చనిపోతాడు. సో ఫర్దర్ గా హీరోయిన్ ని కాపాడుకోవడం కోసం ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ లో హీరో హీరోయిన్ ని పెళ్లి చేసేసుకుంటాడు. ఇలాంటి ప్లాట్ లేదా ఇలాంటి కథని ప్రెసెంట్ ఉన్న తెలుగు హీరోస్ ఎవరు చేయడానికి ఒప్పుకోరు. కానీ ఇలాంటి కథని చూస్ చేసుకుని హిట్ కొట్టడం అనేది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మనం చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్ హీరో ఫ్రెండ్ ని లవ్ చేయడం అనేది చూసాం. ఆ తర్వాత హీరోయిన్ కి హీరో ఫ్రెండ్ కి పెళ్లి అయ్యేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో హీరో ఎంటర్ అవుతాడు. అక్కడ ఏదో మ్యాజిక్ జరుగుతుంది, సినిమా అక్కడితో అయిపోతుంది. మన తెలుగు సినిమా ఇక్కడే చాలా కాలంగా ఆగిపోయింది. దానికి బియాండ్ వెళ్ళి నాని ఈ మూవీని యాక్సెప్ట్ చేసి హిట్ కొట్టారు. నాని ఈ పాయింట్ లో చాలా సార్లు సక్సెస్ అయ్యారు. అలాగే దసరా మూవీలో సింగరేణి పీపుల్ కల్చర్ అనేది చాలా బాగా చూపించారు.
అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాని చూస్ చేసుకున్న మాస్ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. తర్వాత నాని చేసిన మూవీ హాయ్ నాన్న. అండ్ ఈ హాయ్ నాన్న కూడా ఒక ఎక్స్పెరిమెంటే, ఎందుకంటే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఇలాంటి మూవీస్ చేయడం అనే రిస్క్ ఏ హీరో తీసుకోరు. అండ్ హాయ్ నాన్న ద్వారా నాని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరొకసారి దగ్గరయ్యారు. ఆ తర్వాత నాని చేసిన మూవీ సరిపోదా శనివారం. ఇది ఒక డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్. అయితే దసరా సినిమా ద్వారా నాని మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. అలాగే హాయ్ నాన్న సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇంకా సరిపోదా శనివారం మూవీతో మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇలా నాని తన కెరీర్ లో ఆల్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాని ఇప్పటి వరకు 31 మూవీస్ లో హీరోగా యాక్ట్ చేశారు. అలాగే మూవీ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాని చిన్నప్పుడు తన ఫేవరెట్ హీరో చిరంజీవి గారి మూవీ చూడడానికి హైదరాబాద్ లో సత్యం థియేటర్ కి వెళ్ళారు. అక్కడ ఆయన సైకిల్ పోగొట్టుకున్నారు. అయితే ఏ హీరో సినిమాకి వెళ్ళి నాని సైకిల్ పోగొట్టుకున్నారు, ఇప్పుడు అదే హీరోకి నాని సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. ఇది మన హీరో నాని బ్యాక్గ్రౌండ్. అండ్ నాని ఇప్పుడు హిట్ 3 మూవీకి వర్క్ చేస్తున్నారు. అలాగే పారడైజ్ కోసం బాడీ బిల్డ్ చేస్తున్నారు. నానిది నెక్స్ట్ హిట్ 3 అనే మూవీ వస్తుంది. కానీ హిట్ 3 కన్నా నేను పారడైజ్ అనే మూవీ కోసం చాలా వెయిట్ చేస్తాను. అండ్ నేను ఎందుకు పారడైజ్ కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తాను అంటే నానివి రీసెంట్ గా పిక్స్ రిలీజ్ అయ్యాయి పారడైజ్ కోసం వర్కౌట్ చేస్తున్నది. నాని ఫర్ ద ఫస్ట్ టైం తన బాడీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ చూపించబోతున్నారు. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి మెయిన్ రీజన్ విశ్వభరత్ అనే ఫిజికల్ ట్రైనర్. మన హీరో నాని 16 ఇయర్స్ లో 31 మూవీస్ చేశారు. అలాగే వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూ యంగ్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నాని గారు ఇలాగే ఇంకెన్నో మంచి మూవీస్ చేయాలి, కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే ఎక్స్పెరిమెంట్స్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.